ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్ నుంచి మనకి క్వశ్చన్ ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ద సమ్ ఆఫ్ ఏజెస్ ఆఫ్ 5 చిల్డ్రన్ born at intervals of 3 years each is 50 years. What is the age of the youngest child? అంటే 3 సంవత్సరాల వ్యవధిలో జన్మించిన 5 మంది పిల్లల వయసుల మొత్తం 50 సంవత్సరాలు అయినట్లయితే అందులోని ఉన్న చిన్న పిల్లవాడి వయసు అనేది ఎంత అవుతుంది అనేది మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఎవరు ఏజ్ అయితే మనం ఫైండ్ చేయాలని అనుకుంటున్నామో వారి యొక్క ఏజ్ని ఎక్స్ కింద తీసుకుందాం. 3 years ఇంటర్వెల్ చెప్పిన మనకి 5 మెంబర్స్ కూడా జన్మించడం జరిగింది కాబట్టి ఎక్స్ ప్లస్ 3, ఎక్స్ ప్లస్ 6, ఎక్స్ ప్లస్ 9, ఎక్స్ ప్లస్ 12 అయితే వీళ్ళందరి యొక్క ఏజెస్ సమ్ చేస్తే 50 years అయితే వస్తుందన్నమాట. ఇది మనకి క్వశ్చన్. ఇప్పుడు ఇక్కడ 5 మెంబర్స్ కాబట్టి 5x ప్లస్ 3 ప్లస్ 6 ప్లస్ 9 ప్లస్ 12 అంటే 30 అయితే అవుతుంది ఈక్వల్స్ టు 50. సో 30ని రైట్ హ్యాండ్ సైడ్ మనం సెండ్ చేస్తే 5x ఈజ్ ఈక్వల్స్ టు 50 మైనస్ 30. సో x ఈక్వల్స్ టు 20 బై ఈ 5 అనేది డినామినేటర్లోకి వస్తుంది. క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఫైనల్గా x వాల్యూ అనేది 4 అయితే వస్తుంది. సో ఫైనల్ ఆన్సర్ అనేది 4 years అనమాట యంగెస్ట్ చైల్డ్ యొక్క ఏజ్. ఈ విధంగా ఏజ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలి.